హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. Hello everyone, welcome to iDream. నా పేరు లుంబిని. Today we have certified health and wellness coach అలాగే వేదిక్ న్యూట్రిషనిస్ట్ వనజ రామశెట్టి గారు. ఆవిడతో మాట్లాడదాం. హలో మ్యామ్. హాయ్ మా లుంబిని. మ్యామ్ సమ్మర్ వచ్చింది కాబట్టి బయట అలా వెళ్తూ ఉంటే మ్యాంగోస్ కనిపిస్తున్నాయి. ఇప్పుడే ఫ్రెష్గా వస్తున్నాయి మ్యాంగోస్. సో ఆబ్వియస్లీ మ్యాంగోస్ అయితే మిస్ చేయలేము మనము ఈ సమ్మర్ హీట్లో. సో ఆ స్వీట్నెస్ అయితే కావాలి. బట్ ఎక్కువ తింటే వెయిట్ ఎక్కువ పెరిగిపోతారని అంటారు కదా. బట్ మనకు మ్యాంగోతో ఒక మంచి వెయిట్ లాస్ డ్రింక్ ఏదైనా చెప్తారా? మ్యాంగో తోటి వెయిట్ లాస్ డ్రింక్ డెఫినెట్గా. సో వన్ థింగ్ టు బి కరెక్టెడ్, మ్యాంగోస్ తింటే వెయిట్ గెయిన్ అవ్వదు. చాలా మందికి అదొక అపోహ అనమాట. ఎక్కువ తినేస్తాం మ్యాంగోస్. అందరూ తింటారు. దే డోంట్ స్టాప్ ఎట్ వన్. ఒకటి తిని ఆపరు. మనం 2-3 తినేస్తూ ఉంటాం కాబట్టి కొంచెం ఎక్కువ తిన్నప్పుడు ఎప్పుడైనా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. సో నో ప్రాబ్లం, మ్యాంగో తినవచ్చు. తిన్నా ఈక్వల్గా అంతే వర్కౌట్ అవి చేస్తూ ఉంటే వెయిట్ తగ్గుతారు అనమాట. సో సీజనల్ ఫ్రూట్స్ తోటి మనం ఒక చిన్న అంటే మనకి చాలా మందికి ఏంటంటే లోవర్ బాడీ కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి జిమ్ అవన్నీ చేస్తుంటారు, స్ట్రెంత్ ట్రైనింగ్స్ అవి చేసే వాళ్ళకి ఒక చిన్న బెల్లీ ఫ్యాట్ తగ్గించి సీజనల్ ఫ్రూట్ తోటి ఒక మంచి రెసిపీ చేసుకుందాం. రైట్. ఓకే. సో యా, సో విల్ టేక్ ఒక మంచి ఇట్లా ఒక బ్లెండర్ తీసుకుందాము. తీసుకొని ఇందులో నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను. ఓకే ఓకే, అన్నీ ఫ్రెష్ తీసుకున్నాను నేను ఇక్కడ. సో ఇది పసుపు కొమ్ము, అల్లంలాగే ఉంటుంది. సో ఈ పసుపు ఏం చేస్తానంటే ఒక 1 ఇంచ్ పసుపు కొమ్ము ఇది చిన్నగా కట్ చేసి తీసేసుకోండి. మామూలుగా మీ దగ్గర ఇది లేకపోతే కనుక యూ కెన్ ఆల్సో టేక్ మామూలు పసుపు ఉంటుంది కదా, కాకపోతే కొంచెం ఆర్గానిక్ పసుపు తీసుకోండి, సరిపోతుంది. డైరెక్ట్ పసుపు కూడా వేసుకోవచ్చు. బట్ పచ్చి పసుపు తీసుకున్నాను కాబట్టి పచ్చి పసుపు చాలా బాగుంటుంది అనమాట, చాలా మంచిది కూడా ఇది. దాని తర్వాత కొంచెం అల్లం, చిన్న అల్లం ముక్కలు. ఓకే, ఇవి కూడా కొన్ని వేసేసేయండి ఇందులో. ఓకే ఓకే, ఇది వేసేసిన తర్వాత నేను ఇందులో పసుపు వేసాం కాబట్టి మనకి పసుపులో ఉన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ బాడీలో అసిమిలేట్ అవ్వాలంటే ఖచ్చితంగా మిరియాలు పౌడర్ వేయాలి. ఎనీ టైం మనం పసుపు రిలేటెడ్గా ఏదైనా రెమెడీ చేస్తున్నాము అంటే ఇంటేక్కి మిరియాల పౌడర్ చాలా ఇది కొంచెం మిరియాల పౌడర్ అది. ఇది దాల్చిన చెక్క. ఓకే, సిన్నమన్. ఓకే, సిన్నమన్ చాలా వెయిట్ లాస్కి చాలా మంచిది. అండ్ సిన్నమన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎవరైతే డయాబెటిక్ ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సిన్నమన్ మన దాల్చిన చెక్కని వాటర్లో వేసేసి ఓవర్ నైట్ ఉంచేసి ఆ వాటర్ని నెక్స్ట్ డే రెగ్యులర్గా తాగుతూ ఉంటే వాళ్ళ షుగర్ తగ్గుతూ ఉంటుంది అన్నమాట. కాకపోతే ఇక్కడ ఒకటి కాషన్ ఏంటి అంటే ఎక్కువ తాగితే బాగా లో షుగర్ అయిపోతుంది కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. బాగా లో షుగర్ అయిపోతే కొంచెం షుగరింగ్ కాబట్టి ఏం చేస్తారు, దాల్చిన చెక్క వాటర్ మార్నింగ్ ఒక గ్లాస్, నైట్ ఒక గ్లాస్ అయితే షుగర్ లెవెల్స్ని బ్యాలెన్స్గా ఉంచుతుంది. కాకపోతే ఈ స్మూదీకి మనము దాల్చిన చెక్క పౌడర్ ఇంత క్వాంటిటీ తీసుకున్నాను. ఈ దాల్చిన చెక్క మనకి రౌండ్గా వస్తుంది కదా శ్రీలంకన్, అది ఈ దాల్చిన చెక్క. ఎనీ ఇట్లాంటివి చేసేటప్పుడు స్పైసెస్ చాలా చాలా ఇంపార్టెంట్, మనం ఎట్లాంటి స్పైసెస్ యూస్ చేస్తున్నాం అన్నది. సో ఇది రౌండ్ దాల్చిన చెక్క అనమాట ఇది. దీని తర్వాత నేను ఇందులో కొంచెము చియా సీడ్స్ యాడ్ చేస్తున్నాను. ఓకే, చియా సీడ్స్ యాడ్ చేసి ఇప్పుడు ఇందులో గెస్ వాట్ ఈస్ దిస్? ఫ్రెష్ వైట్ కోకోనట్ మిల్క్. ఎస్, ఇది కోకోనట్ మిల్క్. ఓకే, నార్మల్గా మిల్క్లో చేసుకోలేం కాబట్టి వీగన్ డ్రింక్ ఈ కోకోనట్ మిల్క్ని ఇందులో వేసేద్దాం. ఓకే ఓకే, ఇది అయిపోయిందా? నార్మల్ మిల్క్తో కూడా చేసుకోవచ్చా అంటే వితౌట్ క్రీమ్? మా నార్మల్ మిల్క్ తోటి అంత టేస్టీగా ఉండదు, బట్ దిస్ ఇస్ అ వెరీ వీగన్ థింగ్ కాబట్టి ఈ మధ్య అందరు వేగన్ అంటున్నారు కదా. సో నౌ ఐ విల్ టేక్ మై ఫేవరెట్ సీజనల్ ఫ్రూట్. ఓకే, ఈ సీజనల్ ఫ్రూట్ని ఏం చేద్దామంటే ఇది కొంచెం స్కూప్ చేసి, ఇది హిమాయత్ మ్యాంగో ఇది కాబట్టి బంగినపల్లి అయితేనేమో రెడ్గా ఉంటుంది కదా, ఇది కొంచెం వేసుకోండి ఇందులో మ్యాంగో. ఓకే, ఇది వేసుకొని ఇందులో చియా సీడ్స్ వేసేసాము. ఇప్పుడు ఇందులో వీ కెన్ యాడ్ సమ్ కోకోనట్ ఆయిల్ ఆల్సో. ఓకే, ఇష్టమైతే కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇంకొక ఇంగ్రీడియంట్ ఇందులో ఏంటంటే యూ కెన్ యాడ్ సమ్ ఫ్లాక్స్ సీడ్స్ ఆల్సో టు దిస్. ఓకే, సో ఇది ఏం చేద్దాము, ఇది చక్కగా ఇప్పుడు బ్లెండ్ చేసేద్దాం ఈ స్మూదీ. ఓకే, సో వీ విల్ బ్లెండ్ దిస్. సో మనం ఇది బ్లెండ్ చేసేసాము. దిస్ ఇస్
యూ కెన్ అందులో పోయొచ్చు. సో పర్ఫెక్ట్ సీజనల్ ఫ్రూట్ మ్యాంగోతో మనకు తోటి వెయిట్ లాస్ డ్రింక్ రెడీ అయిపోయింది. ఎవరైతే కొంచెం కాన్షియస్ ఉంటారో, ఎక్కువ బ్రేక్ఫాస్ట్ తినలేము మార్నింగ్ టైంలో. యా సో మంచి కన్సిస్టెన్సీ, మంచి టెక్స్చర్ ఉంది మ్యామ్. అంటే ఇంత థిక్ ఉంది ఇది. యా 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 చాలా నిజంగా స్టమక్ ఫిల్లింగ్ అనిపిస్తుంది. ఫిల్లింగ్ ఉంటుంది. అండ్ యా సో వీ కెన్ యాడ్ మ్యాంగో యాజ్ వెల్. యాడ్ సమ్ మోర్ మ్యాంగో టు దిస్. ఓకే పర్ఫెక్ట్. యూ కెన్ హ్యావ్ ఇట్ ఇఫ్ యూ వాంట్ టు. భయం వేస్తుందా? లేదు, స్వీట్ ఎప్పుడెప్పుడు తాగాలని ఉంది నాకు. యా యా ప్లీజ్. డిఫరెంట్ ఫ్లేవర్ ఉంది అసలు. అదే కదా ఎన్ని మిక్చర్ ఆఫ్ ఫ్లేవర్స్ వస్తున్నాయో కదా. అచ్చా మనము అవి కూడా వేసాం కదా, మిరియాలు మిరియాలు వేసాము. మిరియాలు వేసాము. ఇట్ విల్ బి స్వీట్, కొంచెం కారంగా, కొంచెము మ్యాంగో, ఎనీ సీజనల్ ఫ్రూట్ ఇందులో వేయొచ్చు. ఓకే ఈ వెస్టర్న్ డైట్స్ అవన్నీ కాదు, మనం లిటరల్ ఇలాంటివి చేసుకుంటే చాలా న్యాచురల్ గా. ఇవన్నీ మన ఇండియన్ ఫుడ్ కదా, అందులో మనం ఏది ఎక్స్టర్నల్ గా ఏది యాడ్ చేయలేదు అక్కడ కదా. ఆ కొత్త కొత్తవి ఏవో చేస్తూ ఉంటారు. సో దిస్ ఇస్ వెరీ వెరీ గుడ్ ఫర్ యువర్ వెయిట్ లాస్. దీనిలో అదర్ ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మ్యాంగో లేకపోతే యూ కెన్ యాడ్ ఇది మన మస్క్ మెలన్ దొరుకుతుంది కదా, కర్బూజా. ఓకే ఓకే కర్బూజా, గువావా యాడ్ చేయవచ్చు. ఎనీథింగ్, యాపిల్ యాడ్ చేసుకోవచ్చు. ఎనీథింగ్ యూ కెన్ మేక్ ఇట్. యాపిల్ ఏంటంటే కొంచెం నల్లగా అయిపోతుంది తొందరగా. సో ఐ ట్రై మల్టిపుల్ కాంబినేషన్స్, బట్ నాకు మ్యాంగో తోట అది ఇష్టం చాలా. విల్ బి వెరీ నైస్. ఓకే అండ్ మనము సిన్నమన్ చెప్పాం కదా, ఇది సిన్నమన్ ఇట్లాంటి సిన్నమన్ తీసుకోండి మీరు. దాల్చిన చెక్క ఇట్లా మంచి చక్కగా హెల్దీగా ఉండే కొంతమంది ఇట్లా అవి చాలా చిన్న చిన్న ముక్కలు లాగా దొరుకుతాయి. దానికంటే కూడా ఇట్లాంటివి తెచ్చి పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే సో హౌ ఇస్ ద టేస్ట్? ఇట్స్ యాక్చువల్లీ డిఫరెంట్. అంటే స్వీట్ గా ఉంది, కొంచెం ఘాటుగా ఉంది, డిఫరెంట్ మిక్చర్ ఆఫ్ ఇది మనము అంటే ఇది ఏదో స్వీట్ కాదు కదా, నార్మల్ గా మనము హెల్దీ డ్రింక్ ఇది. రైట్. సో సమ్మర్ లో మనకి ఇబ్బంది అనిపిస్తుంది, ఎక్కువ బ్రేక్ఫాస్ట్ చేయలేము అంటే ఇది కొంచెం మనం తక్కువ క్వాంటిటీ చేసాం, కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చేసుకొని క్యారీ చేసుకుని కూడా వెళ్ళవచ్చు. వర్కింగ్ ఉమెన్ ఏదైనా ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు క్యారీ చేసుకొని ఆఫీస్లో కూడా యాడ్ సమ్ ఫ్రూట్స్. ఇంకా వేరే మీకు ఏదైనా కొన్ని ఫ్రూట్స్ అందులో యాడ్ చేయాలనుకుంటే మల్టిపుల్, ఇప్పుడు మనం ఊరికే ఒక మ్యాంగో తోటి చేసాము, కొంచెం చిన్న చిన్న జామకాయ ముక్కలు అవన్నీ అందులో వేసి తిన్నా కూడా ఇట్ ఈస్ వెరీ వెరీ ఫిల్లింగ్ అండ్ హెల్దీ ఆల్సో, అండ్ ఇట్ హెల్ప్స్ ఫర్ వెయిట్ లాస్ ఎక్సలెంట్గా. పర్ఫెక్ట్ మ్యామ్, నిజంగా చాలా ఫిల్లింగ్ అనిపిస్తుంది కాబట్టి సో బ్రేక్ఫాస్ట్ లో కూడా తీసేసుకోవచ్చు హ్యాపీగా. ఎక్సలెంట్గా. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.